హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 41. ఇక్కడ ఏమన్నాడంటే ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 ఐటమ్స్ ఆఫ్ ఫర్నిచర్ ఈజ్ 15,960 రూపీస్. ఇఫ్ దేర్ ప్రైజెస్ ఆర్ ఇన్ ద రేషియో 3:5:7, ద ప్రైస్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఇన్ రూపీస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 3 ఫర్నిచర్ వస్తువుల సగటు ధర 15,960 రూపాయలు. వాటి ధరలు 3:5:7 నిష్పత్తిలో ఉంటే వాటిలో అత్యంత ఖరీదైన వస్తువు ధర రూపాయల్లో ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 ఐటమ్స్ ఆఫ్ ఫర్నిచర్ ఈజ్ 15,960 అన్నాడు. సో 3 ఐటమ్స్ ఉన్నాయి అనమాట. వాటి యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత అంటే 15,960 రూపాయలు అనమాట. అవునా? సో ఇది ఇచ్చాడు మనకి. అలాగే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే చూడండి, దేర్ ప్రైజెస్ ఆర్ ఇన్ ద రేషియో 3:5:7. సో ప్రైజెస్ రేషియో ఇచ్చాడు. ఆ 3 ఐటమ్స్ యొక్క ప్రైజెస్ రేషియో ఇచ్చాడు 3:5:7. అవునా? ఇది వచ్చేసరికి యావరేజ్ ప్రైజ్. మనం ఇక్కడ ప్రైజెస్ నుంచి ఇక్కడ కూడా యావరేజ్ ప్రైస్ కనుక్కోవచ్చు కదా. ఇలాంటి క్వశ్చన్ మీకు చెప్పానా లేదా? మరి ఇక్కడ యావరేజ్ ప్రైస్ ఏమవుతుంది? 357కి ఇవి ప్రైజులు కదా, వాటికి యావరేజ్ ప్రైస్ ఏమవుతుందంటే యాడ్ చేసి బై 3 వేస్తే యావరేజ్ ప్రైస్ వస్తుంది. యాడ్ చేస్తే ఎంత? 3 + 5 + 7 15 అవుతుందా? 15/3 అంటే 5 పార్ట్స్ అవుతుంది అనమాట యావరేజ్ ప్రైస్. అవునా కదా? సో ఇది యావరేజ్ ప్రైస్. సో 5 పార్ట్స్ అనేది యావరేజ్ ప్రైస్. అది ఎంత ఇచ్చాడు? 15,960 ఇచ్చాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు? కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అడుగుతున్నాడు. సో కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అడుగుతున్నాడు అనమాట. కాస్ట్లీ ఐటమ్ అడుగుతున్నాడు. మరి ప్రైజెస్ 3:5:7 లా ఉన్నాయి అంటే ఇందులో కాస్ట్లీ ఐటమ్ ఏమవుతుంది? ప్రైజ్ దేనికి ఎక్కువ ఉంటే అది కాస్ట్లీ అవుతుంది. అవునా? సో ఇదే కదా ఎక్కువ, 7 అనేది ఎక్కువ ప్రైస్ అనమాట. సో అది కాస్ట్లీ ఐటమ్ అవుతుంది. దాని ప్రైస్ ఎంత? 7 పార్ట్స్ అయినా కదా. సో ఆ ప్రైస్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? మరి ఇక్కడ చూస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. 5 1 టైం పోతుంది. 5 ఎక్కడైనా టైమ్స్ పోతుంది. 5 ఎక్కడైనా టైమ్స్ అంటే సింపుల్గా మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే లాస్ట్ డిజిట్ కూడా వెరిఫై చేయొచ్చు. ఓకేనా? సో పార్ట్స్ క్యాన్సిల్ అయిపోయింది. 5 1 టైము. 5 ఇక్కడ 10లో 2 టైమ్స్ పోయిద్దా? 2 టైమ్స్. క్రాస్ మల్టిప్లై చేస్తే 7 × 1596 × 2. అవునా? సో 7 ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమైంది? 7 × 6 ఎంత అయింది? 42 అయిద్దా? 42 అంటే లాస్ట్ డిజిట్ 2 × 2 అంటే లాస్ట్ డిజిట్ 4 అయిద్దా? లాస్ట్ డిజిట్ 4 అనమాట. లాస్ట్ డిజిట్ షుడ్ బి 4. సో ఎంత అవుతుంది వాల్యూ? 22,354. లేదు అంటే మనకు కనుక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే ఇక్కడ 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 15,000. మనకు కావాల్సింది ఎంత? 7 పార్ట్స్ అంటే 15,000 కంటే ఎక్కువ వచ్చింది కదా. 15,000 కంటే ఎక్కువ ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి అదే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఈ 3 కూడా 15,000 కంటే తక్కువ కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్స్ కావు. ఓకేనా? అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అర్థమైందా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 42. ఎక్కడేమంటాడంటే ఏ, బి అండ్ సి షేర్ ది క్యాష్ ప్రైజ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద రేషియో 3:5:7. ఇఫ్ సి గెట్స్ ₹49,000 దెన్ ఫైండ్ ద టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై ఏ అండ్ బి టుగెదర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ, బి మరియు సి ఒక నగదు బహుమతిని తమలో తాము 3:5:7 నిష్పత్తిలో పంచుకున్నారు. సికి 49,000 రూపాయలు లభిస్తే ఏ మరియు బి ఇద్దరూ కలిసి పొందిన మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఏబిసి షేర్ ది క్యాష్ ప్రైజ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద రేషియో 3:5:7 అనమాట. అంటే కొంత క్యాష్ ప్రైజ్ వచ్చిందనమాట. ఓకేనా? ఆ క్యాష్ ప్రైజ్ని ఏబిసి ఏ రేషియోలో పంచుకున్నారు? 3:5:7 రేషియోలో పంచుకున్నారు. ఓకేనా? సో ఇక్కడ రేషియో ఎవరెవరికంటే ఏబిసికి అనమాట. ఏబిసి. ఓకేనా? ఫస్ట్ చెప్పాడు కదా ఏబిసి అని. సో ఏకి 3 పార్ట్స్ వెళ్తుంది, బికి 5 పార్ట్స్ వెళ్తుంది, సికి 7 పార్ట్స్ వెళ్తుంది. ఓకేనా? సో ఆ రేషియోలో అయితే వీళ్ళు పంచుకున్నారనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు? సి గెట్స్ ₹49,000. సో సికి వచ్చిన వాటా ఎంత అంటే 49,000 రూపాయలు అనమాట. సికి వచ్చిన వాటా ఎంత? 49,000 రూపాయలు. కానీ ఇక్కడ పార్ట్స్ రూపంలో సికి వచ్చింది ఎంత? 7 పార్ట్స్ అయినా కదా, 7 పార్ట్స్. సో సికి వచ్చింది 7 పార్ట్స్ అనమాట. మనల్ని ఏమడుతున్నాడు అంటే ఫైండ్ ది
టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై ఏ అండ్ బి టుగెదర్ అన్నాడు. సో ఏబికి టోటల్గా ఎంత వచ్చింది అంటున్నాడు. ఏబి వీళ్ళిద్దరికి టోటల్గా ఎంత వచ్చింది అంటున్నాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు 7 పార్ట్స్ వాల్యూ ఎంత 49,000. మనల్ని అడిగింది ఏబికి వచ్చిన టోటల్ ఎంత అన్నాడు. ఏకి 3 పార్ట్స్ వచ్చింది, బికి 5 పార్ట్స్ వచ్చింది. ఇద్దరికి కలిపి ఎంత వచ్చింది టోటల్ 8 పార్ట్స్ వచ్చిందా, 8 పార్ట్స్ అనమాట. ఓకేనా. సో వాళ్ళిద్దరికి 8 పార్ట్స్ వచ్చింది. ఆ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందో చెప్పండి. పార్ట్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 1 టైము, 7 ఇక్కడ 7,000 టైమ్స్ పోతుందా, 49లో 7 టైమ్స్, సో 7,000 టైమ్స్ పోతుంది. 8 into 7 అంటే ఎంత అవుతుంది, 56,000 అవుతుందా, 56,000 రూపీస్. దట్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 43. ఇక్కడ ఏమన్నాడు అంటే ఏ మెటాలిక్ పార్ట్ ఆఫ్ ఏ మిషన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్ కాపర్, జింక్ అండ్ లెడ్ ఇన్ ద రేషియో 13:6:1. If the weight of zinc in this part is 90 kg, then what will be the total weight of this part అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక యంత్రంలోని లోహపు భాగం రాగి, జింక్ మరియు సీసం మిశ్రమంతో 13:6:1 నిష్పత్తిలో తయారు చేయబడింది. ఈ భాగంలో జింక్ బరువు 90 కేజీలు అయితే ఆ భాగం యొక్క మొత్తం బరువు ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక మిషన్ ఉందన్నమాట. ఒక మిషన్లో ఒక పార్ట్ ఉంది. ఈ మిషన్లో ఒక పార్ట్ని ఏ విధంగా తయారు చేశారంటే కాపరు, జింక్, లెడ్, కాపరు, జింకు, లెడ్ ఈ మూడిటి యొక్క మిక్చర్ని యూజ్ చేసి ఆ పార్ట్ని అయితే తయారు చేశారనమాట. సో ఈ పార్ట్లో కాపర్ ఉంటుంది, జింక్ ఉంటుంది, లెడ్ ఉంటుంది, ఈ 3 ఉంటాయి అనమాట. అవి కూడా ఎలా, ఇన్ ద రేషియో 13:6:1. సో రేషియో ఎలాగంటే 13:6:1 అనమాట. సో రేషియో ఇక్కడ ఆర్డర్ ముఖ్యం. వాడు ఏ ఆర్డర్లో ఇస్తే అదే విధంగా మనం తీసుకోవాలి. కాపరు, జింకు, లెడ్ మీరు ఎలా పడితే అలా తీసుకుంటే ఆన్సర్లు ఎగిరిపోతాయి. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ ద వెయిట్ ఆఫ్ జింక్ ఇన్ దిస్ పార్ట్ ఈజ్ 90 kg అన్నాడు. సో జింక్ యొక్క వెయిట్ అంటే 6 పార్ట్స్ అయినా కదా. సో దాని వాల్యూ ఎంత అంటే మనకి ఇచ్చింది 90 kg అని ఇచ్చాడు. దాని వాల్యూ ఎంత ఇచ్చాడు, 90 kg అని ఇచ్చాడు. అయితే ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు అంటే దెన్ వాట్ విల్ బి ది వెయిట్ ఆఫ్ దిస్ పార్ట్ అంటున్నాడు. సో వాట్ విల్ బి ది టోటల్ వెయిట్ ఆఫ్ దిస్ పార్ట్ అంటున్నాడు. సో ఈ పార్ట్ యొక్క టోటల్ వెయిట్ అడుగుతున్నాడు అనమాట. మరి ఇక్కడ ఈ 3 కలిపితేనే మనకి ఈ పార్ట్ వస్తుంది, అవునా కదా. ఈ మిషన్ యొక్క పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో ఈ 3 ఉంటున్నాయి. ఈ మూడిటి యొక్క టోటల్ వెయిట్ కలిపితే పార్ట్ యొక్క వెయిట్కి ఈక్వల్ అవుతుంది. మరి ఈ మూడిటి యొక్క టోటల్ వెయిట్ అంటే ఏమవుతుందో చెప్పండి. ఇదేమో సి ఏమో 13 పార్ట్స్ ఉంది, జింక్ ఏమో 6 పార్ట్స్ ఉంది, లెడ్ ఏమో 1 పార్ట్ ఉంది. టోటల్ అంటే 20 పార్ట్స్ అవుతుందా. సో టోటల్ వెయిట్ ఎంత అవుతుంది అంటే 20 పార్ట్స్ అవుతుంది. ఈ టోటల్ వెయిట్ కేజీల్లో ఎంతో కనుక్కోమన్నాడు అనమాట. అవునా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతున్నట్టు 6 వాల్యూ ఎంత 90 kg అంటే 6 పార్ట్స్ వాల్యూ ఎంత 90 kg. అప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది 90/6 అవుతుందా, 90/6. సో 6 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 15 టైమ్స్ పోతుందా. సో 6 into 15 చేస్తే 90 వచ్చింది. అప్పుడు ఇక్కడ కూడా ఏమవ్వాలి, into 15 అవ్వాలా, into 15. 20 into 15 అంటే ఎంత అవుతుంది, 300 kg అవుతుంది. ఎంత అవుతుంది, 300 kg అనమాట. అర్థమైందా. సో దట్ ఈజ్ ఆప్షన్ సి. చూడండి క్వశ్చన్ నెంబర్ 44. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ 214 యాపిల్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ అజయ్, అమిత్ అండ్ అమర్ ఇన్ ద రేషియో 1/5:1/7:1/6, హౌ మెనీ యాపిల్స్ డిడ్ అమర్ గెట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. చూడండి ఇక్కడ 214 యాపిల్ పండ్లను అజయ్, అమిత్ మరియు అమర్ మధ్య 1/5:1/7:1/6 నిష్పత్తిలో పంపిణీ చేస్తే అమర్కు ఎన్ని యాపిల్ పండ్లు వచ్చాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారనమాట. ఎవరంటే అజయ్ అలాగే అమిత్ అదేవిధంగా అమర్ అనమాట, 3. సో ఈ 3కి 214 యాపిల్స్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ 3కి 214 యాపిల్స్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏ రేషియోలో అంటే 1/5:1/7:1/6 అనమాట. 1/7:1/6. సో ఈ రేషియోలో అయితే వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. అయితే ఇక్కడ అమర్కి ఎన్ని యాపిల్స్ వచ్చినాయి, అమర్కి
అమర్కి ఎన్ని యాపిల్స్ వచ్చినాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ సింప్లిఫైడ్ రేషియో తీసుకోండి. సింప్లిఫైడ్ రేషియో కావాలంటే డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందంటే 5 × 7 × 6 అవుతుంది ఎల్సిఎం. ఆ ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి. ఎల్సిఎం మనకి 5 × 7 × 6 అవుతుంది. 5 × 7 × 6 అవుతుంది. ఆ ఎల్సిఎంతో రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే చూడండి, 1/5 ఇంటూ ఈ వాల్యూ చేస్తే ఏమైంది, 5 క్యాన్సిల్ అయిద్దా, 7 × 6 వచ్చింది. అవునా. సో 7 × 6 అంటే 7 6 42 వచ్చిద్దా, 42 ఈస్టు 1/7 చేసినప్పుడు ఏమవుతుంది, 1/7 7 క్యాన్సిల్ అయ్యి 5 6 వచ్చిద్దా, 5 6 ఎంత 30 వస్తుంది. ఓకేనా. అలాగే 6 చేసినప్పుడు 1/6 ఇంటూ ఇది చేసినప్పుడు 6 6 క్యాన్సిల్ అయ్యి 5 7 వచ్చింది. 5 7 ఎంత 35 అనమాట. 5 7 ఎంత 35. అంటే అజయ్కి 42 పార్ట్స్ వచ్చాయి, అలాగే అమిత్కి 30 పార్ట్స్ వచ్చాయి, అమర్కి 35 పార్ట్స్ వచ్చాయి. 35 పార్ట్స్ వచ్చాయి అనమాట. మరి వీళ్ళకి వచ్చిన పార్ట్స్ అన్నీ కలిపితే టోటల్ ఎన్ని యాపిల్స్ అవుతాయి, 214 యాపిల్స్ అవుతాయి. మరి వీళ్ళకి వచ్చినవన్నీ కలపండి, 42 30 ఎంత అవుతుంది, 72. 72 అను ఇది ఒక 35 ఎంత అవుతుంది, 107 అవుతుందా, 107 పార్ట్స్ అనమాట. ఆ ముగ్గురికి వచ్చిన టోటల్ ఎంత అంటే 107 పార్ట్స్. కానీ ఆ ముగ్గురికి వచ్చిన టోటల్ యాపిల్స్ ఎన్ని అంటే 214 యాపిల్స్. 214 యాపిల్స్. సో 107 పార్ట్స్ ఈక్వల్ టు 214 యాపిల్స్. మనల్ని ఏమడుగుతున్నాడు, అమర్కి ఎన్ని వచ్చినాయి అంటున్నాడు. మరి అమర్కి వచ్చింది ఎన్ని, 35 పార్ట్సా. సో 35 పార్ట్స్ అనమాట. ఆ 35 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చెప్పండి, పార్ట్స్ క్యాన్సిల్ అవుతుంది. 107 1 టైము, 107 ఇక్కడ 2 టైమ్స్. 35 × 2 అంటే 70 యాపిల్స్ అనమాట. ఇవి 214 యాపిల్స్ కదా, 214 యాపిల్స్ కదా. సో ఇక్కడ 70 యాపిల్స్ అవుతాయి అనమాట. అర్థమైందా. సో 70 యాపిల్స్ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 45. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ సమ్ ఆఫ్ ఎక్స్ రూపీస్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏ, బి అండ్ సి సచ్ దట్ ద రేషియో ఆఫ్ దేర్ షేర్స్ ఈజ్ 2:3:5. ఇఫ్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 5,940 రూపీస్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్స్ రూపాయల మొత్తాన్ని ఏ, బి మరియు సి మధ్య వారి వాటాల నిష్పత్తి 2:3:5 ఉండేలా విభజించారు. ఒకవేళ బి మరియు సి వాటాల మధ్య ధనాత్మక వ్యత్యాసం 5,940 రూపాయలు అయితే ఎక్స్ విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ఎక్స్ రూపీస్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏ, బి అండ్ సి అన్నాడు. సో ఇక్కడ టోటల్గా ఎక్స్ రూపీస్ ఉన్నాయి అనమాట. ఓకేనా. ఎక్స్ రూపీస్ అయితే ఉన్నాయి. దీన్ని ఎవరికి పంచారు, ఏబిసికి పంచారు అనమాట. దీన్ని ఎవరికి పంచారు, ఏబిసికి పంచారు. ఏ రేషియోలో, 2:3:5 రేషియోలో, 2:3:5 రేషియోలో పంచారనమాట. సో ఈ ఎక్స్ రూపాయల్లో ఏకి 2 పార్ట్స్ వెళ్తుంది, బికి 3 పార్ట్స్, సికి 5 పార్ట్స్ వెళ్తుంది. అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 5,940. ఓకేనా. సో పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ సి. సో బికి 3 పార్ట్స్ వెళ్ళింది, సికి 5 పార్ట్స్ వెళ్ళింది. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్, డిఫరెన్స్ 2 పార్ట్సా, డిఫరెన్స్ 2 పార్ట్స్ అనమాట. పాజిటివ్ డిఫరెన్స్ కదా, జస్ట్ 2 పార్ట్స్. ఆ డిఫరెన్స్ ఎంత అంటే మనీ రూపంలో 5,940 రూపీస్. 5,940 రూపీస్ అనమాట. మనల్ని ఏమంటున్నాడు, వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. ఎక్స్ అంటే ఏంటి, టోటల్ కదా. ఎక్స్ అంటే టోటల్ మనీ అంటే ఇక్కడ ఏబీసీకి వచ్చిన మొత్తాన్ని కలిపితేనే టోటల్ మనీ అయ్యిద్ది. అవును కదా. ఈ ఎక్స్ రూపీస్ని ఏబీసీకి పంచారు, 2:3:5 రేషియోలో పంచారు. ఈ ముగ్గురికి వచ్చిన మనీస్ని యాడ్ చేస్తే నాకు ఎక్స్ రూపీస్ వస్తాయి. మరి ఈ ముగ్గురికి వచ్చిన టోటల్ ఎంత అవుతుంది, వీడికి 2 పార్ట్స్, వీడికి 3 పార్ట్స్, వీడికి 5 పార్ట్స్. టోటల్ ఎంత అవుతుంది, 10 పార్ట్స్ అవుతుందా, 10 పార్ట్స్ అవుతుంది అనమాట. సో ఆ 10 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పార్ట్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 1 టైము, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుందా, లేదంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకోండి మీ ఇష్టం. 2 2 4, 2 9 18, 2 7 14 0. అవునా. సో 2970 ఇంటూ 10 కదా, ఎంత అవుతుంది, 29700 రూపీస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 46. ఇక్కడ ఏమంటున్నాడంటే 12 skilled, 14 semi-skilled and 10 unskilled workers complete a job for rupees 13,189. If their individual wages be in the ratio of 9:5:4, then the total money in rupees earned by
10 అన్స్కిల్డ్ వర్కర్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, 12 మంది నైపుణ్యం కలిగిన, 14 మంది పాక్షిక నైపుణ్యం కలిగిన మరియు 10 మంది నైపుణ్యం లేని కార్మికులు ఒక పనిని 13,189 రూపాయల మొత్తానికి పూర్తి చేస్తారు. వారి వ్యక్తిగత వేతనాలు 9:5:4 నిష్పత్తిలో ఉంటే 10 మంది నైపుణ్యం లేని కార్మికుల సంపాదించిన మొత్తం డబ్బు రూపాయల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, స్కిల్డ్ ఉన్నారు, అదేవిధంగా స్కిల్డ్, అదేవిధంగా సెమీ స్కిల్డ్ అనమాట. ఓకేనా, సెమీ స్కిల్డ్ ఉన్నారు, అదేవిధంగా అన్స్కిల్డ్ ఉన్నారనమాట, అన్స్కిల్డ్. ఓకేనా, సో వీళ్ళైతే ఉన్నారనమాట. ఈ స్కిల్డ్ పర్సన్స్ నంబర్ ఆఫ్ పర్సన్స్ అనమాట. ఓకేనా, నంబర్ ఆఫ్ పర్సన్స్ వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే నంబర్ ఆఫ్ పర్సన్స్, స్కిల్డ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, 12 మెంబర్స్ ఉన్నారు. సెమీ స్కిల్డ్ 14 మెంబర్స్ ఉన్నారు. అలాగే అన్స్కిల్డ్ ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నారనమాట. అవునా, సో వీళ్ళ రేషియో ఇది అనుకోండి కాసేపు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ దేర్ ఇండివిజువల్ వేజెస్ బి ఇన్ ద రేషియో 9:5:4. సో వీళ్ళ యొక్క వేతనాలు, వేజెస్ రేషియో ఎలా ఉందంటే 9:5:4 అనమాట. 9:5:4 ఈ రేషియోలో ఉంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు కదా, మనకేమవుతుంది, 2 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. రేషియో 6:7:5. అయితే ఇక్కడ వీళ్ళందరూ కలిపి టోటల్ మనీ ఎంత వచ్చిందంటే 13,189 రూపాయలు వచ్చింది. సో ఇక్కడ మనీ ఎంత వస్తుందంటే చూడండి, టోటల్ మనీ ఏమవుతుందంటే, టోటల్ మనీ ఎలా వస్తుందంటే టోటల్ మనీ ఎలా వస్తుందంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంటూ వేజెస్ చేస్తే మనకి టోటల్ మనీ వస్తుంది. సో ఇక్కడ చేయండి, 6 × 9 ఎంత అవుతుంది మనీ, ఇక్కడ 54 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ 7 × 5 ఎంత అవుతుంది, 35 పార్ట్స్ అవుతుందా, 35 పార్ట్స్. ఇక్కడ 5 × 4 ఎంత అవుతుంది, 20 పార్ట్స్ అవుతుందా, 20 పార్ట్స్ అనమాట. సో అలా స్కిల్డ్ వర్కర్స్కి ఎంత మనీ వస్తుంది, 54 పార్ట్స్ ఆఫ్ మనీ అయితే వస్తుంది. సెమీ స్కిల్డ్కి 35 పార్ట్స్ వస్తుంది మనీ. అలాగే అన్స్కిల్డ్కి 20 పార్ట్స్ వస్తుంది. అయితే వీళ్ళందరికి కలిపి ఎంత వచ్చింది, 13,189. కానీ ఇక్కడ వీళ్ళందరూ కలిపి ఎంత వచ్చిందంటే చూడండి, ఒకసారి చూడండి, ఇక్కడ ఇది ఎంత అవుతుంది, 55. ఇది ఎంత అవుతుంది, 54. ఎంత అవుతుంది, 55, 54 ఎంత అవుతుంది, 109 పార్ట్స్ అవుతుందా, 109 పార్ట్స్ అనమాట. ఆ వాల్యూ ఎంత, 13,189. మనల్ని ఏమడుతున్నాడు అంటే టోటల్ మనీ ఎర్నడ్ బై 10 అన్స్కిల్డ్ వర్కర్స్. సో వీళ్ళు 10 మంది అన్స్కిల్డ్ వర్కర్స్ కదా, వాళ్ళకు వచ్చిన మనీ అడుగుతున్నాడు. మరి ఈ 10 మంది అన్స్కిల్డ్ వర్కర్స్కి వచ్చిన మనీ ఎంత, ఎన్ని పార్ట్స్, 20 పార్ట్సా. సో ఈ 20 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా? సో ఇక్కడ ఈ పార్ట్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 109 అనేది 131లో 1 టైం పోతుంది. సో 131లో 109 పోతే మనకి ఎంత మిగులుతుంది అంటే 22 మిగులుతుందా, 22 మిగులుతుంది అనమాట. 22 ఇక్కడ పక్కనే 8 ఉంది అంటే 228 అయిద్దా, 228. ఈ 228లో 109 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. అవునా, 2 109 ఎంత, 218 అనమాట. సో 228లో 218 పోతే మనకి ఎంత మిగులుతుంది, 10 మిగిలిద్దా. సో ఇక్కడ ఎంత మిగులుతుంది అంటే 2 టైమ్స్ పోయిన తర్వాత 10 మిగిలిద్ది. 10 పక్కనే 9 ఎంత అవుతుంది, 109 అవుతుందా. అంటే 109లో 109 1 టైం పోతుంది అనమాట. అవునా, లేదంటే మీరు నార్మల్గా డివిజన్ చేసుకోండి. సో అలా ఇక్కడ మనకి 13189లో 109 అనేది 121 టైమ్స్ పోతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 20 × 121 అంటే ఎంత అవుతుంది, 2420 అవుతుందా, 2420 అవుతుంది అనమాట. అలా ఈ 10 మంది అన్స్కిల్డ్ వర్కర్స్కి ఎంత మనీ వెళ్తుందంటే 2420 రూపీస్ అయితే వెళ్తుంది. 2420 రూపీస్ అయితే వెళ్తుంది అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 47. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 5,400 రూపీస్ వర్ డివైడెడ్ అమాంగ్ P, Q and R such that 6 times of P is equal to 3 times of Q is equal to 8 times of R. Find the share of R అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 5,400 రూపాయల మొత్తాన్ని P, Q మరియు Rల మధ్య విభజించారు. ఆ విభజనలో P వాటాకు 6 రెట్లు ఈజ్ ఈక్వల్ టు Q వాటాకు 3 రెట్లు ఈజ్ ఈక్వల్ టు
ఆర్ వాటాకు 8 రెట్లు అయ్యేలా చూశారు, ఆర్ వాటాను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టోటల్గా 5400 రూపీస్ అయితే ఉందన్నమాట. టోటల్గా 5400 రూపీస్ ఉంది. దీన్ని ఎవరికి పంచారు? పీక్యూఆర్కి పంచారనమాట. అది కూడా ఎలాంటి కండిషన్ బేస్ చేసుకొని పంచారంటే చూడండి, ఎలాంటి కండిషన్ బేస్ చేసుకొని పంచారంటే చూడండి, 6 టైమ్స్ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ క్యూ అనమాట. అంటే 6 టైమ్స్ ఆఫ్ పీ అంటే 6p ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3 టైమ్స్ ఆఫ్ క్యూ అంటే 3q అనమాట. ఓకే, అలాగే ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు? 8 టైమ్స్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 టైమ్స్ ఆఫ్ ఆర్ అనమాట. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా ఈ 5400 రూపీస్ని అయితే పంచారనమాట. అవునా? అయితే ఇక్కడ ఆర్ యొక్క వాటా ఎంత, ఆర్ యొక్క వాటా ఎంతో కనుక్కోమంటున్నాడు. ఓకేనా? మరి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, పీ ఇంటూ సంథింగ్, క్యూ ఇంటూ సంథింగ్, ఆర్ ఇంటూ సంథింగ్ ఈ ఫార్మేట్లో ఉంది. ఇప్పుడు పీ వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే పీని క్లోజ్ చేసేయి, క్యూఆర్ని మల్టిప్లై చేయి. క్యూ దగ్గర 3 ఉంది, ఆర్ దగ్గర 8 ఉంది. సో క్యూఆర్ని మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 8 ఎంత అవుతుంది? 24 అవుతుందా? 24 అవుతుంది అనమాట. సో పీ వాటా ఎంత అంటే 24 పార్ట్స్. అవునా? అలాగే చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు పీ కావాలంటే పీని మూసేసాం, మిగిలిన రెండింటిని మల్టిప్లై చేసాం. అవునా? ఇప్పుడు క్యూ కావాలి, క్యూని మూసే, పీఆర్ని మల్టిప్లై చేయి. సో 6 ఉంది, 8 ఉంది, 6 8 ఎంత? 48 అయిపోయింది. అలాగే ఆర్ కావాలి. సో ఆర్ కావాలంటే క్యూ పీని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ క్యూ దగ్గర 3, పీ దగ్గర 6. సో 6 3s 18 అవుతుందా? 18 అవుతుంది అనమాట. అవునా? సో ఈ విధంగా పీక్యూఆర్ రేషియో అయితే వస్తుందన్నమాట. ఇంకా మీరు ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఉంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అవునా? సో ఇక్కడ మనకి ఏం పోతుంది? 6 పోతుందా? 6 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. 6 ఇక్కడ ఎన్ని టైమ్స్? 6 8 48, 6 4 24. అవునా? సో అలా రేషియో ఏమవుతుంది? పీకి వచ్చేది 4 పార్ట్స్, క్యూకి వచ్చేది 8 పార్ట్స్, ఆర్కి వచ్చేది 3 పార్ట్స్. ఈ ముగ్గురికి కలిపి ఎంత వస్తుంది? అంటే 5400 వస్తుందా? 5400 రూపీస్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ ముగ్గురికి కలిపి ఎంత వస్తుంది? పార్ట్స్ రూపంలో 15 పార్ట్స్ వస్తుందా? 15 పార్ట్స్ వస్తుంది. అప్పుడు 15 పార్ట్స్ ఈక్వల్ టు 5400 రూపీస్. మనల్ని అడిగింది ఎవరు వాటా? ఆర్ యొక్క వాటా ఎన్ని పార్ట్స్? 3 పార్ట్సా? సో ఈ 3 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పార్ట్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 1 టైము, 3 ఇక్కడ 5 టైమ్స్, 5 1 టైము, 5 ఇక్కడ 10లో 2 టైమ్స్ పోయిద్దా? 2 ఇంటూ 540 అంటే ఎంత అవుతుంది? 1080 అవుతుందా? 1080. సో 1080 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 48. ఇక్కడ ఏమంటున్నాడు అంటే డివైడ్ 1162 రూపీస్ అమాంగ్ ఏ, బి అండ్ సి ఇన్ ద రేషియో ఆఫ్ 35:28:20 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 1162 రూపాయల మొత్తాన్ని ఏ, బి మరియు సిల మధ్య 35:28:20 నిష్పత్తిలో విభజించండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో డైరెక్ట్గా ఎలా చేస్తామంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ టోటల్ మనీ ఎంత? 1162 రూపాయలు. దాన్ని ఎవరికి పంచుతున్నారు? ఏబీసీకి పంచుతున్నారు. సో 1 మినిట్, ఇక్కడ సైడ్ రాదు, ఏబీసీకి పంచుతున్నారు. ఏ రేషియోలో అంటే 35:28:20 ఈ రేషియోలో పంచుతున్నారు. అవునా? సో ఇక్కడ ఈ ముగ్గురికి కలిపి ఎన్ని పార్ట్స్ వస్తుంది? ఈ ముగ్గురికి ఏకి 35, బికి 28, సికి 20. ముగ్గురికి కలిపి టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది? పార్ట్స్ రూపంలో అమౌంట్ ఎంత అంటే 28 20 48 35 ఎంత అవుతుంది? 83 పార్ట్స్ వస్తుందా? 83 పార్ట్స్ వస్తుంది. ఈ ముగ్గురికి టోటల్ అమౌంట్ 83 పార్ట్స్. కానీ వీళ్ళకి ఇచ్చే టోటల్ అమౌంట్ ఎంత మనీ రూపంలో? 1162 రూపాయలు అనమాట. అవునా? సో ఇప్పుడు చెప్పండి, 1 పార్ట్ ఏమవుతుంది? అంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. 83 ఇక్కడ 1 టైం పోతుందా? 1 టైం పోతుంది. 1 టైం పోతే ఇక్కడ 1162లో 83తో డివైడ్ చేయండి. 1 టైము 83. సో ఇక్కడ 3 పోతుంది, ఇక్కడ 33, 2 ఉంటుందా? 2 అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. చూడండి, 4 3 12, 4 32, 1 33. సో 14 టైమ్స్ పోతుందా? 1 into 14 అంటే 14 రూపీస్. సో 1 పార్ట్ ఎంత అంటే 14 రూపీస్. 1 పార్ట్ ఎంత? 14 రూపీస్. అప్పుడు ఏకి వెళ్ళేది
35 పార్ట్స్, ఏకి వెళ్ళేది 35 పార్ట్స్, అంటే 1 పార్ట్ 14 రూపీస్ కాబట్టి ఏకి వెళ్ళేది 35 పార్ట్స్ కదా. సో 35 ఇంటూ 14, 35 ఇంటూ 14. అప్పుడు బీకి వెళ్ళేది 28 పార్ట్స్ కాబట్టి 1 పార్ట్ 14, ఇక్కడ కూడా 1 పార్ట్ 14. సో ఏకి వెళ్ళే అమౌంట్ ఎంత, 14 ఇంటూ 35, 14 ఇంటూ 35. సో ఈ 14ని నేను 2 ఇంటూ 7గా రాయొచ్చో లేదా, రాయొచ్చు. సో 2 ఇంటూ 35 అంటే ఎంత అవుతుంది, 2 ఇంటూ 35 అంటే 70 ఇంటూ 7 అంటే ఎంత అవుతుంది, 490 అవుతుంది. సో ఏకి వచ్చే అమౌంట్ ఎంత అంటే 490. అర్థమైందా? 14ని 2 ఇంటూ 7గా రాసుకున్నాం. 2 ఇంటూ 35 అంటే ఎంత అవుతుంది, 2 ఇంటూ 35 అంటే మనకి 70 అవుతుంది. 70 ఇంటూ 7 అంటే 490 అవుతుంది. అలా ఏకి వచ్చే వాటా ఎంత అంటే 490. ఏకి 490 ఒకే ఒక చోట ఉంది, అదే ఆప్షన్ బి అనమాట. డైరెక్ట్గా ఆన్సర్ అయిపోయింది. ఓకేనా. మళ్ళీ బీకి వచ్చే వాటా, సికి వచ్చే వాటా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. మీరు కావాలంటే సికి వచ్చేది చూడండి. 20 ఇంటూ 14 చేయండి, ఎంత అవుతుంది, 280 అవుతుందా. సికి 280 ఒకే ఒక చోట ఉంది, అదే ఆప్షన్ బి. అలా అయినా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 49. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ 686 రూపీస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1/2 ఈజ్ టు 2/3 ఈజ్ టు 3 ఈజ్ టు 4 దెన్ ద ఫస్ట్ పార్ట్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 686 రూపాయల మొత్తాన్ని 1/2 ఈజ్ టు 2/3 ఈజ్ టు 3 ఈజ్ టు 4 నిష్పత్తిలో 4 భాగాలుగా విభజిస్తే మొదటి భాగం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 686 రూపీస్ని ఏ రేషియోలో డివైడ్ చేశారు. ఏ రేషియో అంటే 1/2 ఈజ్ టు 2/3 ఈజ్ టు 2/3 ఈజ్ టు 3 ఈజ్ టు 4, 3 ఈజ్ టు 4 ఈ రేషియోలో డివైడ్ చేశారు. అయితే ఫస్ట్ పార్ట్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇదే కదా ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. అలా ఫస్ట్ పార్ట్ ఎంత అవుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయండి. సింప్లెస్ట్ ఫామ్లో రాయాలంటే డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. అవునా. సో ఇక్కడ డినామినేటర్స్ 2, 3 కదా ఉంది. ఆ రెండింటికి ఎల్సిఎం ఎంత, 6. ఆ 6 పెట్టి రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక 1/2 ఇంటూ 6 అంటే ఇది 3 అవుతుందా, ఈజ్ టు 2/3 ఇంటూ 6 అంటే 3 1 టైము, 3 ఇక్కడ 2 టైమ్స్, 2 2s 4. సో ఇక్కడ 4 అవుతుంది. ఈజ్ టు 3 ఇంటూ 6 18 అవుతుంది. 4 ఇంటూ 6 24 అవుతుంది. సో అలా 4 పార్ట్స్గా ఏ విధంగా డివైడ్ చేశారంటే 3:4:18:24. ఈ మొత్తం కలిపితే దేనికి ఈక్వల్ అవ్వాలి, ఈ 4 పార్ట్స్ కలిపితే టోటల్ మనీకి ఈక్వల్ అవ్వాలి. మరి ఇక్కడ ఈ 4 పార్ట్స్ కలిపితే ఎంత అవుతుంది, 3 4 7 7 18 ఎంత అవుతుంది, 25 25 24 ఎంత అవుతుంది, 49 పార్ట్స్ అవుతుందా. టోటల్ ఇక్కడ ఎంత అవుతుంది, 49 పార్ట్స్. కానీ మనీ రూపంలో టోటల్ ఎంత, 686 రూపీస్ అనమాట. అవునా కదా. మనల్ని ఏమడుతున్నాడు, ఫస్ట్ పార్ట్ అంటున్నాడు. ఫస్ట్ పార్ట్ అంటే ఇవి 4 పార్ట్స్ కదా. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఫస్ట్ పార్ట్ అంటే ఇదే కదా. సో దాని వాల్యూ ఎంత, 3 పార్ట్స్ అనమాట. 3 పార్ట్స్. ఓకేనా. సో ఆ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఓకేనా. సో అందులో మనల్ని అడిగింది పార్ట్ 1. ఓకేనా. అది కనుక్కుంటే అయిపోతుంది. మరి ఇక్కడ ఈ పీ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 7 సార్లు పోయిద్దా, 7 సార్లు పోయింది. 7 9 63, 7 8 56. అవునా. 7 ఒకసారి, 7 ఇక్కడ ఒకసారి, 7 4 3 14 ఎంత, 42 అవుతుందా, 42 రూపాయలు అవుతుంది అనమాట. అవునా కదా. సో 42 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడ ఏమంటాడంటే బై మిస్టేక్ ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ 117 రూపీస్ అమాంగ్ ఏ, బి అండ్ సి ఇన్ ద రేషియో 1/2 ఈజ్ టు 1/3 ఈజ్ టు 1/4 ఇట్ వాజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 2 ఈజ్ టు 3 ఈజ్ టు 4 హూ గెయిన్స్ ద మోస్ట్ అండ్ బై హౌ మచ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పొరపాటున 117 రూపాయల మొత్తాన్ని ఏ, బి మరియు సిల మధ్య 1/2 ఈజ్ టు 1/3 ఈజ్ టు 1/4 నిష్పత్తిలో పంచడానికి బదులుగా దానిని 2:3:4 నిష్పత్తిలో పంచారు. దీనివల్ల ఎవరు అత్యధిక లాభం పొందారు మరియు ఎంత మొత్తం పొందారు అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ టోటల్ మనీ ఎంత ఉంది, 117 రూపాయలు ఉంది. అవునా. దాన్ని ఎవరికి పంచుతున్నారంటే దాన్ని ఏబిసి అనే 3 ఫ్రెండ్స్కి పంచుతున్నారు. ఓకేనా. ఏబిసి అనే 3 ఫ్రెండ్స్కి అయితే పంచుతున్నారు. అయితే ఇది యాక్చువల్గా ఎలా డివైడ్ చేయాలంటే చూడండి,
ఇక్కడ యాక్చువల్గా ఎలా డివైడ్ చేయాలంటే చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ ఇన్ ద రేషియో ఇదనమాట. ఓకేనా, అంటే యాక్చువల్గా ఎలా డివైడ్ చేయాలి. సో ట్రూగా ఎలా డివైడ్ చేయాలంటే 1/2 ఈస్టు 1/3 ఈస్టు 1/4 అనమాట. 1/2 ఈస్టు 1/3 ఈస్టు 1/4 ఈ విధంగా యాక్చువల్గా డివైడ్ చేయాలి. కానీ బై మిస్టేక్ పొరపాటున ఎలా డివైడ్ చేశారు, ఇట్ వాజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో 2:3:4. సో మిస్టేక్ అనమాట, ఇది మిస్టేక్గా డివైడ్ చేసింది. ఏ రేషియోలో డివైడ్ చేశారంటే 2:3:4 అనమాట. 2:3:4 ఈ విధంగా డివైడ్ చేశారు. ఈ 117 రూపాయలని యాక్చువల్గా ఈ రేషియోలో డివైడ్ చేయాలి, కానీ ఈ విధంగా డివైడ్ చేశారనమాట. అవునా, మరి ఇక్కడ దీన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి తీసుకురండి. సో 234కి ఎల్సిఎం తీసుకోండి. ఎంత అవుతుందంటే మనకి 12 అవుతుందా. సో 12. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 1/2 × 12 అంటే ఇది 6 అవుతుందా ఈస్టు. ఇక్కడ 1/3 × 12 అంటే ఇది 4 అవుతుందా ఈస్టు. 1/4 × 12 అంటే ఇది 3 అవుతుందా. సో కరెక్ట్ రేషియో ఎంత అంటే 6:4:3 ఈ రేషియోలో పంచాలి. కానీ మిస్టేక్గా ఎలా పంచారు, 2:3:4 రేషియోలో పంచారు. అవునా, అయితే ఇక్కడ ఎవరికి ఎక్కువ లాభం వస్తుంది, అది ఎంత ఎక్కువ వస్తుంది అనేసి కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా, మరి మీరు క్లియర్గా చూస్తే టోటల్గా ఉంది అంత 117 రూపాయలు. దాన్ని ఈ విధంగా పంచాలి, కానీ ఏ విధంగా పంచారు, ఈ విధంగా పంచారు. అవునా, సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ ఇక్కడ టోటల్ అనేది సేమ్గా ఉండాలి. మరి ఇక్కడ టోటల్ ఎంత అవుతుంది, అంటే ఈ ముగ్గురికి వచ్చిన టోటల్ 13 పార్ట్స్ అవుతుందా. టోటల్ ఎంత అవుతుంది, 13 అవుతుంది. మరి ఇక్కడ టోటల్ ఎంత అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుంది అంటే 9 అవుతుంది. టోటల్ షుడ్ బి సేమ్, టోటల్ సేమ్గా ఉండాలన్నమాట. సేమ్గా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ 9తో దీన్ని మల్టిప్లై చేయండి, 13తో దీన్ని మల్టిప్లై చేయండి, అప్పుడు టోటల్ సేమ్గా ఉండిద్ది అనమాట. అవునా, సో 9తో మల్టిప్లై చేస్తే రేషియో ఏమవుతుంది, 9:6 = 54 ఈస్టు 9:4 = 36 ఈస్టు 9:3 = 27. అవునా, అలాగే 13తో మల్టిప్లై చేస్తే 13 2 26 ఈస్టు 13 3 39 ఈస్టు 39 ఈస్టు 13 4 ఎంత అంటే 52 అవుతుంది కదా, 52 అనమాట. సో ఇక్కడ టోటల్ ఎంత అవుతుందంటే ఇక్కడ ఎంత అవుతుంది 90, 117 అవుతుందా. సో ఇక్కడ టోటల్ 117, ఇక్కడ కూడా 117, టోటల్ ఎంత 117 పార్ట్స్ అనమాట. ఇక్కడ 117 పార్ట్స్, ఇక్కడ 117 పార్ట్స్, కానీ మనీ రూపంలో 117 రూపీస్ అనమాట. అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది, 1 రూపీ అవుతుంది. మనల్ని అడుగుతుంది ఏంటి, ఎవరికి ఎంత ఎక్కువ వచ్చింది, అది ఎవరికి వచ్చింది అంటున్నాడు. సో ఇక్కడ ఎవరెవరికి రేషియో, ఏబీసీకి కదా, ఏబీసీకి యాక్చువల్గా పంచాల్సింది ఇది, రాంగ్గా పంచింది ఇది. సో ఇక్కడ ఏకి యాక్చువల్గా 54 రావాలి, కానీ ఎంత వచ్చింది, 26 వచ్చింది. వీడికి తక్కువ వచ్చింది, కానీ ఎవరికి ఎక్కువ వచ్చింది అంటున్నాడు. అలాగే బీకి యాక్చువల్గా 36 రావాలి, కానీ వీడికి ఎంత వచ్చింది, 39 వచ్చింది. అవునా, సో ఇక్కడ బీకి ఎంత లాభం వచ్చింది, 3 పార్ట్స్ లాభం వచ్చిందా. సో ఇక్కడ బీకి గెయిన్ వచ్చింది, ఎంత అంటే 3 పార్ట్స్ గెయిన్ వచ్చింది. అవునా, అలాగే సికి 27 రావాలి, కానీ 52 వచ్చింది. అంటే ఇక్కడ సికి ఎంత ఎక్కువ వచ్చింది, అంటే 25 పార్ట్స్ ఎక్కువ వచ్చింది. అంటే 1 పార్ట్ 1 రూపీ కాబట్టి బీకి 3 రూపీస్ ఎక్కువ వచ్చింది, సికి 25 రూపీస్ ఎక్కువ వచ్చింది అనమాట. అవునా, సో ఇద్దరిలో ఎవరికి ఎక్కువ వచ్చింది, సికి ఎక్కువ వచ్చింది అనమాట. సో సికి ఎక్కువ వచ్చింది, ఎంత ఎక్కువ అంటే 25 రూపీస్ అనమాట. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తా, కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఏబీసీకి ఏ రేషియోలో పంచాలి, 1/2 ఈస్టు 1/3 ఈస్టు 1/4. దాన్ని సింప్లిఫై చేస్తే 6:4:3 ఈ రేషియోలో పంచాలి. కానీ పొరపాటున ఏం చేశారు, 2:3:4 రేషియోలో పంచారు. అవునా, సో ఇక్కడ మరి ఇదే 117 రూపీస్ని యాక్చువల్గా ఇలా పంచాలి, కానీ బై మిస్టేక్ ఇలా పంచారనమాట. సో ఇక్కడ పంచింది టోటల్ సేమ్ ఉండాలి కదా, టోటల్ 117 కదా. సో టోటల్ సేమ్ చేసుకున్నాం. సో రేషియో ఏమొచ్చింది, 54:36:27. ఇది యాక్చువల్ రేషియో. బై మిస్టేక్ రేషియో ఎంత, 26:39:52. అవునా, ఇక్కడ టోటల్ ఎంత 117 పార్ట్స్, ఇక్కడ కూడా టోటల్ ఎంత 117
పార్ట్స్. సో 117 పార్ట్స్ ఈక్వల్ టు టోటల్ ఎంత 117 రూపీస్. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది, 1 పార్ట్ విల్ బి 1 రూపీ అవుతుంది. అవునా? మరి ఇక్కడ ఎవరికి ఎక్కువ వచ్చింది, హూ గెయిన్స్ ద మోస్ట్ అంటున్నాడు, ఎవరికి ఎక్కువ వచ్చింది అంటున్నాడు, అది ఎంత వచ్చింది అంటున్నాడు, బై హౌ మచ్ అంటున్నాడు. సో ఇక్కడ యాక్చువల్గా ఏకి రావాల్సింది 54 పార్ట్స్. అవునా? కానీ వీడికి ఎంత వచ్చింది, 26 వచ్చింది. సో ఏకి తక్కువ వచ్చింది. మనల్ని అడిగింది ఏంది, ఎవరికి ఎక్కువ వచ్చింది అంటున్నాడు. సో ఏకి తక్కువ వచ్చింది, వాడిని వదిలేసి. బీకి 36 పార్ట్స్ రావాలి, కానీ 39 పార్ట్స్ వచ్చింది. సో 3 పార్ట్స్ ఎక్కువ వచ్చింది, అంటే 3 రూపీస్ ఎక్కువ వచ్చింది. ఓకే, వీడికి ఎక్కువ వచ్చింది, కన్సిడర్ చేయి. వీడికి సికి 27 పార్ట్స్ రావాలి, కానీ 52 పార్ట్స్ వచ్చింది, అంటే 25 పార్ట్స్ ఎక్కువ వచ్చింది, అంటే 25 రూపీస్ ఎక్కువ వచ్చింది. సో బీకి ఎక్కువ వచ్చింది, సికి ఎక్కువ వచ్చింది. వీళ్ళిద్దరిలో కూడా ఎవరికి ఎక్కువ వచ్చింది, సికి ఎక్కువ వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చింది, 25 రూపీస్ ఎక్కువ వచ్చింది. సో సికి ఎక్కువ వచ్చింది, 25 రూపీస్ ఎక్కువ వచ్చింది. సో అలా సి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట, ఆప్షన్ సి అనేది. ఓకేనా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.